దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణకు కాబోయే సీఎం అయితే రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. మంత్రివర్గ కూర్పు గురించి మంత్రాలు జరుపుతున్నారు. ఢిల్లీ పెద్దలను ఆయన కలుస్తూ వస్తున్నారు. ఏం జరుగుతుంది అనే టెన్షన్ నెలకొన్న నేపథ్యంలో డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి మా ప్రతినిధి అశోక్ నుండి తెలుసుకుందాం. అయితే అశోక్, ఢిల్లీలో రేవంత్ ఏ విధంగా పర్యటిస్తున్నారు, ఎవరెవరిని కలుస్తున్నారు, ఈ మంత్రివర్గానికి సంబంధించి మంత్రాలు ఎవరెవరితో జరుపుతున్నారు? అశోక్. మౌనిక, రేవంత్ రెడ్డి ఏదైతే కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి చాలా బిజీగా ఢిల్లీలో గడుపుతున్నారు. ఆయన ఉదయం నుంచి పలువురు కాంగ్రెస్ జాతీయ నేతలతో పాటు ఇతర నేతలను కూడా కలిశారు. ఉదయం నుంచి ఆయన మురళీధరన్ జనరల్ సెక్రటరీతో పాటు మల్లికార్జున్ ఖర్గేను, అదేవిధంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇతర నేతలను పార్లమెంట్ లో కలిశారు. సో ఆయన అందరికీ ఆహ్వానించారు. సో ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయనను చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతారు కాంగ్రెస్ లీడర్లకు. సో ఏదైతే ఉదయం నుంచి కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా ఢిల్లీకి చేరుకున్నారు. సుధీర్ బాబు, ప్రేమ్ సాగర్ రావు, అదేవిధంగా బట్టి విక్రమార్క, ఉత్తమ్, వాళ్ళంతా ఢిల్లీలోనే ఉన్నారు. సో వాళ్ళంతా సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నారు. సో వారికి కూడా సముచిత స్థానం కల్పించాలంటూ వాళ్ళు డికే శివకుమార్ ఏదైతే ఏఐసిసి పరిశీలకులు, డిప్యూటీ సీఎం కర్ణాటక, సో ఆయనను కలిసి విన్నపించుకున్నారు. సో వాళ్ళు మీడియాతో కూడా మాట్లాడారు. సో ఏ ప్రభుత్వం, మేము సంక్షేమ ప్రభుత్వము, ప్రజల ప్రభుత్వము, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలిస్తాం, ఏదైతే హామీలు ఇచ్చామో అదంతా నెరవేరుస్తాం, రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ముందుకు వెళ్తామంటూ వాళ్ళంతా అన్నారు. అందరికీ సముచిత స్థానం కల్పిస్తుంది కాంగ్రెస్ అధిష్టానం, సీనియర్లను మరవరు అంటూ వాళ్ళు చెప్తున్నారు. సో ఓవరాల్ గా అయితే ఈ రోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు 4 గంటలకు బయలుదేరుతారు. బయలుదేరిన తర్వాత ఇప్పటికే హైదరాబాద్ లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి కాబట్టి రేపు మధ్యాహ్నం ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కాబట్టి ఇప్పటికే మంత్రివర్గ కూర్పుపై కాస్త ఊహాగానాలు నెలకొంటున్నాయి. కాంగ్రెస్ వర్గాలు చెప్తున్న ప్రకారము అందరూ సీనియర్లు, ఏదైతే 8 మంది సీనియర్ నాయకులు, ముఖ్యంగా డిప్యూటీ సీఎం, హోంమంత్రి, ఫైనాన్స్ మినిస్టర్, ఇతర కొన్ని శాఖలకు సంబంధించిన ఎవరికైతే అనుకుంటున్నారో వారితో మొదటగా ప్రమాణ స్వీకారం చేయించి రేవంత్ రెడ్డితో పాటు ప్రమాణ స్వీకారం చేయించాలనుకుంటున్నారని తెలుస్తా ఉంది. మొత్తం 8 మంది, రేవంత్ రెడ్డితో పాటు 8 మంది రేపు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి కూడా ఉదయం నుంచి కసరత్తు జరుపుతున్నట్లు తెలుస్తా ఉంది. సో ఈ రోజు సాయంత్రం వరకు దానిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో రేవంత్ రెడ్డి వర్గంలో ఉన్న కొంతమందితో పాటు సీనియర్ నాయకులకు కూడా సముచిత స్థానం కల్పించినట్టు తెలుస్తోంది. డికే శివకుమార్ అయితే ఢిల్లీ నుంచి ఆయన బెంగళూరు బయలుదేరారు. బెంగళూరు నుంచి రేపు ఉదయం ఆయన హైదరాబాద్ లో రానున్నారు. ఎందుకంటే ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా వచ్చే అవకాశం ఉంది. సోనియా గాంధీ పార్లమెంట్ లో మాట్లాడుతూ మీరు వెళ్తారా అంటే మేము వెళ్లే అవకాశం ఉంది అన్నట్లు ఆమె మాట్లాడింది. కాబట్టి రేపు ఆమె వెళ్లే అవకాశం ఉంది. అదే విధంగా జాతీయ నాయకులు కూడా కొంతమందిని పిలిచినట్టు తెలుస్తుంది. అందులో ముఖ్యంగా ఏదైతే మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ చంద్రశేఖర్ రావుతో పాటు పక్క రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి ఉన్న అతనితో పాటు హైకోర్టు జడ్జిలు, కొందరు వాళ్ళ మాజీ ప్రధాన న్యాయమూర్తులతో పాటు చిదంబరం, వీరప్పమొయిలి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులను కూడా ఆయన పిలిచినట్టు సమాచారం ఉంటుంది. సో రేపు చాలా మంది వచ్చే అవకాశం ఉంది ప్రమాణ స్వీకారానికి. సో ఓవరాల్ గా అయితే రేవంత్ రెడ్డి టూరు నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. నిన్న రాత్రినే 2 గంటల వరకు రాత్రి ఆయన చాలా మంది సీనియర్ నాయకులు కలిశారు. సో ఈ రోజు ఉదయం నుంచి చాలా హడావిడిగా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన నివాసంలో ఉన్నారు. 3-4 పలువురు నాయకులని ఎవరైతే వచ్చారో, ఎమ్మెల్యేలు కొంతమంది వచ్చారు హైదరాబాద్ నుంచి, వాటితో పాటు కొంతమంది ఎంపీలను కూడా కలుస్తున్నారు, వారికి అభినందనలు చెప్తున్నారు. కాబట్టి సో ఈ 4 ప్రాంతంలో ఆయన హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరే అవకాశం ఉంది. మౌనిక. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ యువర్